ఇటీవల కాలంలో ఐఏఎస్, ఐపీఎస్లు రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి సుముఖత చూపుతున్నారు. దీనిలో భాగంగానే త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ సిద్ధమవుతున్నారు. ఐక్యత విజయపథం పేరుతో కోనసీమ ప్రాంతంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ బుధవారం అమలాపురంలో పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేపడుతున్న విజయ్ కుమార్ చట్టసభలకు వెళ్లేందుకు త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. ఐక్యత విజయపథం యాత్ర ఈరోజు అమలాపురంలో ప్రవేశించడం జరిగింది. తమిళనాడు సరిహద్దు నుంచి ప్రారంభం చేసి ఈ యాత్ర 125వ రోజు ఇక్కడ కొనసాగుతూ ఉన్నది. 2360 కిలోమీటర్లు నడిచి మేము ఇక్కడికి వచ్చాం. ఈ అమలాపురంలో అశేషమైనటువంటి స్పందన ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజల నుంచి, పేదల నుంచి వచ్చినటువంటి క్రమంలో ఈ యాత్ర యొక్క ఆలోచన, లక్ష్యం, వేసే అడుగు ప్రతిదీ కూడా పేదల యొక్క ఉన్నతి కోసం, వారి యొక్క అభ్యున్నతి కోసం, వారందరినీ పేదరికం నుండి విముక్తి కలిగించాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యంతో కొనసాగుతున్నటువంటి యాత్ర. ఈ యాత్రలో పేదలని ఐక్యపరిచి, వారిలో నాయకత్వం పెంపొందించి, వారందరినీ పేదరికం నుండి విముక్తిపరిచే విధంగా ఈ స్వతంత్ర వ్యవస్థ నిర్మాణం కోసం జరుగుతున్నటువంటి యాత్రలో పేదలందరూ కూడా పాల్గొని వారందరినీ కూడా ఈ ఐక్యతా విజయపథం వేదికలో భాగస్వామ్యం పొందమని, రేపు రాబోయే రోజుల్లో పేదరిక విముక్తి కోసం చేసే ప్రతి ప్రయత్నంలోనూ కూడా భాగస్వాములు కమ్మని పిలుపునిస్తూ ఉన్నాను.